ఇప్పుడు కూడా నాకు తెలియని ఆందోళన ఏమీ లేదు. కానీ నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అందుకే భూమి జాతకాన్ని కూడా 1కి 10 సార్లు పరిశీలించమని మిమ్మల్ని అడుగుదామని పిలిచాను. ఈ పెళ్లి ముహూర్తం పెట్టే ముందే భూమి జాతకాన్ని నేను చూశానమ్మా. తన జాతకంలో ఎలాంటి లోపం లేదు, ఎలాంటి దోషం లేదు. కానీ పెళ్ళనుకున్నప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించి జయించవలసిన శాంతులు కూడా గుడిలో నేను చేశానమ్మా. ఆ మాట మీకు చెప్తే మీరు కంగారు పడతారని చెప్పలేదు. స్వామివారి మీద భారం వేసి పూజలు కూడా చేశానమ్మా. దైవం నిర్ణయించిన కళ్యాణమమ్మా. దేవతలాంటి దక్షమ్మ కోరుకున్న కళ్యాణం జరగకుండా ఎందుకుంటుంది? అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. నమస్కారం గురుగారు. ఏంటి స్వామి, మీరింటి ముందుకొచ్చారంటే ఖచ్చితంగా ఇంటికేదో ప్రమాదం రాబోతుందని హెచ్చరించడానికే వస్తారు. ఆ దైవమే మీ రూపంలో వచ్చి మాకు హెచ్చరిక చెప్తుందని తరతరాలుగా తెలుసు. ఈ కళ్యాణం విషయంలో నేనిప్పుడే భయపడుతున్నాను. ఇలాంటి సమయంలో మీరొచ్చారంటే నాకెందుకో చాలా భయంగా ఉంది. భూమి జాతకాన్ని పరిశీలించాను స్వామి. తన జాతకంలో ఎక్కడా లోపం లేదు. కానీ ఏదో తెలియని ఆటంకం వస్తుందేమోనని శారదమ్మ గారు భయపడుతున్నారు. ఆ దైవం కాగడాలా కాపు కాస్తుందన్నది ఎంత సత్యమో, అయిన వాళ్లే వెన్నుపోటు పొడుస్తారనేది కూడా అంతే సత్యం. మనిషిలో ఈర్ష్య, ద్వేషం, అసూయ అనేది నానాటికి పెరిగిపోతోంది. అయిన వాళ్ల మధ్య బంధాన్ని తగ్గించుకుంటూ స్వార్థాన్ని పెంచుకుంటున్న మనిషి ఎంతవరకైనా దిగజారుతాడు. ఏమి చేయడానికైనా వెనకాడడు. దైవం రాసిన రాతను కూడా తిరిగి రాయాలని చూస్తాడు. అసలే భయంతో ఉన్న మాకు మీరిలాంటి మాటలు చెప్తే ఇంకా భయం పెరుగుతుంది కదా స్వామి. పరిష్కారం చెప్పండి. పరమేశ్వర స్వరూపులు మీరు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. ఈ కళ్యాణం జరిగేలా మీరే చెయ్యాలి. నా కూతురికి నేను మాటిచ్చాను స్వామి, తన కూతురే నా ఇంటి కోడలవుతుందని. ఆ మాట నీటి మాట కాకూడదు. అడగడానికి దక్ష ఎవరు? మాటివ్వడానికి నువ్వెవరు? అది ఆ దైవ సంకల్పం. విధాత రాత రాయకుండా మనిషి నోట ఒక్క మాట కూడా రాదు. అది ఆ దైవం రాసిన రాత. దాన్ని నీ కూతురు వరంగా అడిగింది. ఆ రాత రాసుంది కాబట్టి ఆ మాట ఇచ్చే సాహసం నువ్వు చేశావు. రాతలో మార్పు లేదు. మాట వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. కొన్ని కారణాలు నీ ఊహకు అందవు. కొన్ని విషయాలు నీ స్పృహకు రావు. అదే ఆ దైవ సంకల్పం. కర్మని అనుభవించని వాడు ఎవ్వడూ ఉండడు. కారణజన్ముడు కూడా కర్మ ఫలితాన్ని మోయవలసి వస్తుంది. అందుకే ఆ దైవమైన శ్రీరాముడు కూడా మానవ రూపాన్ని ఎత్తినప్పుడు వనవాసం చేయవలసిన పరిస్థితి వచ్చింది. దైవానికే తప్పని స్థితి మనుషులకి ఎలా తప్పుతుంది? మనకి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నిప్పును తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అది దహించే తీరుతుంది. మీ మాటల్లో అంతరార్థం మాకు తెలియట్లేదు స్వామి. ఆ దైవరాతని చదివే శక్తి ఏ మానవుడికి ఉండదు చంద్రశేఖర. గొప్పవాళ్లకి కొన్ని విషయాలు మాత్రమే అర్థమవుతాయి.
ఈ ఇల్లు 10 మందికి మేలు చేస్తుంది కాబట్టి ఈ ఇంటికి కీడు వస్తుంది అనేసరికి నేను వచ్చి హెచ్చరించి వెళతాను. శారదాదేవి, కళ్యాణ తోరణాలు కడుతున్నానని, కళ్యాణ మండపం ముస్తాబవుతోందని, కళ్యాణం జరగబోతోందని ఒక పక్క ఆనందంగా ఉన్నా నీకే తెలియని ఆందోళనలో నిజం లేకపోలేదు. అయిన వాళ్ళు ద్రోహులుగా మారుతున్నారు. కంటికి రెప్పలా కాపలా కాయాల్సిన వాళ్లే కంటిలో నలుసులా మారబోతున్నారు. మెళుకువతో ఉండు, జాగృతతో మెలగు, లేదంటే ఘోరాన్ని ఆ దైవం కూడా ఆపలేదు. మానవులు చేసే ప్రతి తప్పిదానికి మహాదేవుడు కారణం కాదు. ఏంటమ్మా, అయిన వాళ్ళ వల్లే ప్రమాదం ఉంది అంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అనవసరంగా నేను కుముద మాటలు విని జానకి సాయం అడగలేదు. తప్పంతా నాదే. శుభలేఖలు కూడా ఇంటికొచ్చాయంటే ఇంక శుభకార్యాన్ని ఎవరూ ఆపలేరు కదా. నేను వెంటనే జానకి సాయం తీసుకోవాలి. జానకి అయితేనే ఇలాంటి సమయంలో సరైన పరిష్కారం నాకు చూపిస్తుంది. ఎక్కడికి? జానకి దగ్గరికి. ఎందుకు? తన సాయం తీసుకోవడానికి. ఏ విషయంలో? నా విషయంలోనే. నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలుస్తోంది. అందుకే ఇంకా ఆలస్యం చేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎందుకు భూమి ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చూస్తావు? ఒక్కటి గుర్తుపెట్టుకో, భూతద్దంలో ఆవగించని చూస్తే అది మనల్ని భయపెడుతుంది. అదే అద్దంలో ఆకాశాన్ని చూస్తే చిన్నగా కనిపిస్తుంది. ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది తప్ప భయంలో ఏం ఉండదు. ఇలాంటి మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, కానీ జరుగుతున్నది నా విషయంలో కదా. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. అందుకే ఇలాంటప్పుడు జానకి అయితేనే ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఈ పెళ్లి నేను ఆపలేనని నువ్వు నిర్ణయానికి వచ్చావా? శుభలేఖలు కూడా ఇంటికి వచ్చేసాయి. అన్ని కార్యక్రమాలు మొదలైపోయాయి. ఇంకా కళ్యాణ మండపంలోకి తీసుకువెళ్ళడం ఒక్కటే బ్యాలెన్స్. ఇలాంటప్పుడు ఇంకా ఆగుతుంది అన్న నమ్మకం నాకెలా వస్తుంది? నువ్వు ఆపగలవని నేనెలా నమ్ముతాను? నగరాన్ని తుడిచిపెట్టే తుఫాను కూడా ఒక్క నిమిషంలోనే ఆగిపోతుంది. అది కురుస్తున్నంతసేపు మన పరిస్థితి ఏంటా అన్న భయం ఉంటుంది. ఆగే వరకు ఎవరికీ నమ్మకం ఉండదు. అలాగే ఇప్పుడు నువ్వు కూడా నన్ను నమ్మలేకపోతున్నావు కదా భూమి. కానీ నేను నీకు మాట ఇచ్చాను కదా, నీ మెడలో బావ తాళి కట్టడు, కట్టనివ్వను. ఎలా ఆపుతావు? నీ దగ్గర ఏం సొల్యూషన్ ఉంది? జానకి అయితే ఏదో ఒకటి ఆలోచిస్తుంది. ఓ జానకి జానకి జానకి, తనేమైనా దేవత ఏవైనా అద్భుతాలు సృష్టించడానికి? తను మనలాంటి మనిషే కదా. ఇప్పుడు నువ్వు చెప్పగాని ఏం చేస్తుంది? అందరినీ పిలిచి భూమికి పెళ్లి ఇష్టం లేదు అని చెప్తుంది. అసలే తను చేసిన పని వల్ల మమ్మీ కోపంతో రగిలిపోతుంది. ఈ ఇంట్లో ఉండాల్సిన మమ్మీ అక్కడ మట్టి పని చేస్తుంది అంటే దానికి కారణం జానకి. ఆ కోపంతో పాటు ఈ నిజం కూడా తెలిసిందంటే మండపం వరకు అక్కర్లేదు, మన ఇంట్లోనే నీ మెడలో 3 ముళ్ళు పడిపోతాయి. అదే జరిగితే నాకు ఆత్మహత్య తప్ప ఇంకో మార్గం లేదు. నువ్వేమీ చేసుకోవాల్సిన అవసరం లేదంటున్నాను. నిన్ను బావ పెళ్లి చేసుకోడు అని ఇంత ధైర్యంగా నేను చెప్తుంటే నువ్వెందుకు భయపడుతున్నావు? తర్వాత అయినా సరే జానకిని తిడతారు కదా. ఇదంతా జానకి తప్పంటారు. అప్పుడైనా నాకు సాయం చేసిన జానకికి నేను ద్రోహం చేసిందని అవుతాను. భూమి, మీ జానకి అక్క మీద ఒక్క మాట కూడా పడనివ్వకుండా నేను మాట్లాడతాను. తీరా పెళ్లి ఆగిపోయాక ముందే ఎందుకు చెప్పలేదు అని జానకిని నిలదీసినా నిన్ను అడిగినా సరే ఇదంతా నేనే ఆపాను. అప్పుడున్న పరిస్థితుల్లో అలా చెప్తే మీరందరూ కంగారు పడతారు, ఇప్పుడు చెప్తే అర్థం చేసుకుంటారు. ఇదంతా తప్పు నాదే. మీరు ఏ శిక్ష విధించినా అది నాకే వేయండి అని నేను అడుగుతాను, ఓకేనా?
అంత రిస్క్ నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు అక్క అని పిలిచినందుకే ఆ జానికి నీ గురించి అంతలా ఆలోచిస్తుంది. మరి నువ్వు నాకు అక్కవే కదా, నేనెందుకు ఆలోచించకూడదు అని అనుకున్నాను. స్నేహమే బంధంగా మారినప్పుడు మనది రక్త సంబంధం కదా, దాన్ని నేను ఎలా వదులుకుంటాను? నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, జానకికి మాట రానివ్వను, నిన్ను 7 అడుగులు వేయనివ్వను. దయచేసి నేను చెప్పమనే వరకు నువ్వెవ్వరితోనూ చెప్పకు. భూమి, కోపంగా ఉన్నప్పుడు గట్టిగా ఎందుకు తినవు అని కొట్టి మరీ చెప్తారు. అదే సంతోషంగా ఉన్నప్పుడు ఆకలి లేకపోయినా సరదాగా భోజనం చేద్దాం రండి అంటే అందరితో కలిసి తింటారు. రెండిట్లోనూ అర్థం ఒకటే, కానీ అడిగే సందర్భం వేరుగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్తే కోపం పెరుగుతుంది, నేను చెప్పే సమయంలో చెప్తే పరిష్కారం దొరుకుతుంది. కోపంతో సమస్యని కొని తెచ్చుకుంటావా, పరిష్కారంతో నువ్వు అనుకున్నది సాధిస్తావా? నేను అనుకున్నది జరగాలనుకుంటున్నాను. ఇప్పుడైతే నన్ను నమ్మావు కదా, నీ నమ్మకం వమ్ము కాకుండా నేను చూసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా ఉన్నా. నాకు తెలుసు భూమి, నిన్నెలా ఆపాలో. ప్రళయం రావాలంటే ముందు సముద్రం కూడా ప్రశాంతంగానే కనిపించాలి. రేయ్, నువ్వేంట్రా మేకలాగా ఆకులు తింటున్నావు? మరేం చేయమంటావు, ఆకలేస్తుంది. అది కాదురా బుజ్జి, జానకి మనల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నట్టు? ఏదైనా స్పెషల్ వెరైటీస్ చేసుకొని తీసుకొస్తుందేమో. ఇంట్లో అయితే అందరూ ఉంటారు కదా, అందరికీ చేయాలంటే బోలెడంత చేయాలి. అదే మన ఇద్దరి కోసం అయితే ఒక బాక్స్లో అయితే సరిపోతుంది కదా, అందుకే ఇక్కడికి అది రమ్మనుంటుంది. కాదురా, ఏదో మాట్లాడాలంది. జానకి అలాగే చెప్తుంది, ముందే చెప్పిందనుకో. ఏంటి ఎందుకు అని మనం అడుగుతాం కదా, అందుకే మాట్లాడాలి అంటే మౌనంగా ఉంటామని అలా చెప్పుంటుంది. నాన్న బాల బకాసురా, నీకెప్పుడు తిండి గోలే తప్ప ఇంకే గోల ఉండదేంట్రా? అభి, నీకో విషయం తెలుసా? తిండి కలిగితే కండగలదోయ్, కండగలిగిన వాడే మనిషోయ్ అని ఒక మహాకవి అన్నారు. మనిషి అన్నాక తినడం కోసమే బ్రతకాలి, బ్రతకడం కోసమే తినాలి. ఇంకా నీకు అర్థం కావాలంటే సింపుల్గా ఒక విషయం చెప్తాను. ఆవు గడ్డి మీద వ్యాసం గురించి నీకు తెలుసు కదా, దానిలాగే తిండి తప్ప ఇంకోటి లేదు. ఆ బహ నీ తిండి గోల. అదేంటి జానకి, నువ్వు నాకు ఇష్టమైన బజ్జీలు, అభికి ఇష్టమైన ఆలు బొండాలు తెస్తావనుకుంటే నువ్వేంటిలా ఒట్టి చేతులతో వచ్చావు? నేనిక్కడికి పిక్నిక్ చేసుకుందామని రమ్మలేదురా, నాకొక డౌట్ ఉంది, క్లారిఫై చేసుకుందామని రమ్మన్నాను. ఏంటి జానకి, ఈ మధ్య నేను కూడా నిన్ను బాగా అబ్జర్వ్ చేస్తున్నా. ఏదో విషయంలో నువ్వు బాగా టెన్షన్ పడుతున్నావు. దేని గురించి? భూమి విషయంలో నాకొక డౌట్ ఉంది, అదడుగుదామని ఇక్కడికి పిలిచాను. మా భూమి విషయంలో మేమందరం ధైర్యంగా ఉన్నాం. తన పెళ్లి కూడా జరుగుతుందని అందరూ హ్యాపీగా ఉంటే నీకొచ్చిన డౌట్ ఏంటి? అసలు భూమికి పెళ్లి చేసుకోవటం ఇష్టముందా? ఎన్నిసార్లు అడుగుతావు జానకి? నిజంగా ఇష్టం లేకపోతే పెళ్లి ముహూర్తాలు పెట్టినప్పుడైనా చెప్పేది, లేదంటే శుభలేఖలు వచ్చినప్పుడైనా చెప్పేది. తను ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉంది కదా, ఇప్పుడు నీకెందుకు ఇలాంటి అనుమానం వచ్చింది? తన మనసులో ఉన్నది ఇంకొకరితో చెప్పేంత ధైర్యం భూమిలో లేదు, అందుకే తను మౌనంగా ఉందని నాకనిపిస్తోంది. కానీ తన మనసుని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది కదా. ఇష్టం లేకపోవడానికి కారణాలే ఉంటాయి చెప్పు. తను చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కదా, అందులో తనకెందుకు ఇష్టం ఉండదు? లేదభి, మీరందరూ అక్కడే పొరపాటు పడుతున్నారు. పెళ్లి అనగానే సంతోషపడాల్సిన వ్యక్తి పెళ్లి మాట ఎత్తేసరికి తనలో మార్పు కనిపిస్తోంది. తనలో ఆనందం కనిపించడం లేదు, ఏదో తెలియని భయం కనిపిస్తోంది. నేను ఎన్నోసార్లు అడిగాను, కాని నాకు మాత్రం ఏం చెప్పలేదు. అందుకే కనీసం నీకైనా చెప్తుందేమో, ఒకసారి అడిగి చూడు. అది చెప్పడానికి నేను పిలిచాను. ఇదే మాట అందరి ముందు చెప్తే లేనిపోని గొడవవుతుంది. అదే నువ్వు తెలుసుకుంటే నిజమేంటో తెలుస్తుంది. జానకి, మా ఇంటి మనిషి గురించి నువ్వెంత గొప్పగా ఆలోచించడం చాలా సంతోషంగా ఉంది, కానీ నువ్వు భయపడేలాగా అక్కడేం జరగలేదు. భూమి భయం ఏంటో మనందరికీ తెలుసు కదా. ఈ పెళ్లి జరిగాక కేవలం మా అన్నయ్యకి భార్యగా మాత్రమే మారదు, బొబ్బిలి వంశానికి మహారాణిలా మారుతుంది. రేపు ధర్మపీఠం మీద అన్నయ్యని కూర్చోబెట్టినప్పుడు అన్నయ్య పక్కన తను కూడా ఉండాలి కదా.
అదొక పెద్ద బాధ్యతని అత్త ఎన్నోసార్లు చెప్పింది. అది తన వల్ల అవుతుందా అన్న భయం భూమిలో కనపడుతోంది. అందుకే పెళ్ళైనేసరికి తను మౌనంగా ఉంటుంది తప్ప పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేక కాదు. ఎందుకంటే తనకి గోరుముద్దలు తినిపిస్తున్న దగ్గర నుంచి ఈరోజు అన్నయ్య చేయి పట్టించే వరకు అమ్మ ప్రతిరోజు చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు భార్గవ్కి భార్య అవ్వాలి అని. ఆ మాటకి తను కట్టుబడి ఉంటుందనే నమ్మకం నాకుంది. ఈ విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరమేం లేదు. కావాలంటే చూడు, పెళ్లి జరిగే వరకు అలాగే ఉంటుంది. ఒక్కసారి పెళ్ళయ్యాక మనం కొత్త భూమిని చూస్తాం. అదే జరిగితే అంతకు మించిన సంతోషం లేదు. కానీ అమ్మ జానకి, కానీ అంటూ నువ్వింకేమీ ఆలోచించకు. నువ్వేమైనా తెస్తావు అని నేను ఆశపడితే నన్ను నిరాశపరిచావు. ఇప్పుడు నేను అర్జెంటుగా హోటల్కి వెళ్ళి 4-5 రకాల టిఫిన్ చేయాలి. అభి, డబ్బులున్నాయా? క్యాష్ లేదురా, ఆన్లైన్. ఏదైనా పర్లేదు, పద. దా, నీకెప్పుడు తిండిగోలే కదరా. అమ్మగారు, నేను పూర్తిగా కోలుకున్నాను. ఇంకా నా పని నేను చేసుకోగలను. మీరు ఇంకేమీ చేయొద్దమ్మా. పర్వాలేదు నరసింహులు, నీకింకా నీరసంగా ఉంటే 1-2 రోజులు రెస్ట్ తీసుకో. నాకేం అభ్యంతరం లేదు. అయ్యో వద్దమ్మా, ఇప్పటికే ఇన్ని రోజులు మా ఇంట్లో చాలా కష్టపడ్డారు. మా పొలంలో పనిచేశారు. మట్టి వాసన కూడా చూడని మీరు ఈ మట్టి మనుషుల ఇంట్లోకి వచ్చి ఇంతలా కష్టపడ్డారు. ఇంకొద్దమ్మా, మా పని మేం చేసుకుంటాం. సరే, పూర్తిగా కోలుకున్నారని చెప్తున్నారు కాబట్టి ఇక మీ పని మీరు చేసుకోండి. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేనున్నానని మర్చిపోకండి. మా ఇంటి ముందుకి సాయం కోసం వచ్చిన వాళ్ళు ఎవ్వరూ నిరాశతో తిరిగి వెళ్లరు. లేదమ్మా, మీరెప్పుడూ గంభీరంగా ఉంటారు. మీ దగ్గర ఏదైనా చెప్తే ఎలా తీసుకుంటారో అని అందరూ భయపడేవారు. కానీ మీ మనసేంటో ఇప్పుడు అర్థమైంది. ఏ కష్టం వచ్చినా తప్పకుండా మిమ్మల్ని అడుగుతాము. సరే, ఒక్క నిమిషం. తీసుకో. ఇది నేను కూరగాయలు అమ్మితే వచ్చిన డబ్బులు. ఒకసారి లెక్క చూసుకో. అయ్యో, ఎంత మాటమ్మా! 10 మందికి అన్నం పెట్టే చెయ్యి మీది. అలాంటిది మీరు మా గురించి ఆలోచించడం ఎంత గొప్పగా ఉంది. మీరిచ్చిన డబ్బు లెక్క పెట్టడం అంటే అది పాపమే అవుతుంది. చూడండి, ఇక్కడ మనుషులంతా ఒక్కటే. మా పూర్వీకులు ఆస్తులు సంపాదించారు కాబట్టి మేము అంతస్తుల్లో ఉండొచ్చు. ఎండంటే ఏంటో తెలియకపోవచ్చు. కానీ మమ్మల్ని నమ్ముకునున్న ప్రాంతానికి మేము ఎప్పుడూ అండగా ఉండాలని మా చిన్నప్పటి నుంచి మాకు నేర్పించారు. అందుకే మేము మేడల్లో ఉన్న ప్రతి ఒక్కరి కష్టం గురించి ఆలోచిస్తున్నాం. తప్పు మా ఇంట్లో జరిగినా ఎక్కడ జరిగినా ధర్మపీఠం ముందు అందరం ఒక్కటేనని ఈ శిక్ష అమలుతో అందరికీ అర్థమైంది. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను. ఎవ్వరికీ భయపడకండి. నా దగ్గరికి రండి. ఉంటాను. అలాగేనమ్మా. మీకోసమే వస్తున్నాను. ఎందుకు? నన్ను క్షమించండి. నువ్వేం తప్పు చేశావు జానకి? మా నాన్న నన్ను తిట్టారండి. అనవసరంగా నువ్వు ఆ సాక్ష్యాన్ని చూపించావు. పంచాయతీలో నువ్వెందుకు చెప్పాలి? ధర్మపీఠం ముందు నువ్వే ఎందుకు మాట్లాడాలి? నువ్వు చేసిన పని వల్లే మహారాణిలా ఉండాల్సిన రుద్రాణి గారు మండుటెండలా కష్టపడుతున్నారని నన్ను తిట్టారు. మీ నాన్నగారు నిన్ను తిట్టారని క్షమాపణ చెప్తున్నావా?
నువ్వు సాక్ష్యాలు చూపించడం తప్పు అని నిర్ణయించుకున్నాక క్షమాపణ అడుగుతున్నావా? జానకి, నిన్నే అడుగుతున్నాను. మా నాన్నగారు తిట్టారని మిమ్మల్ని క్షమాపణ అడిగాను. అంటే ధర్మపీఠం దగ్గర నువ్వు నిజాన్ని చూపించడం కరెక్టే అని నువ్వు నమ్ముతున్నావా? అవునండి, మీ కుటుంబం చాలా గొప్పది. కానీ అలాంటి ఇంట్లో ఉన్న ఆడపిల్ల వల్ల మీ ఇంటికి మచ్చ రాకూడదు. ఒక్క చిన్న పొరపాటైనా ఇంటి పరువుని రోడ్డుపాలు చేస్తుంది. అలా జరగకూడదని మీకు నిజాన్ని అందరి ముందు చూపించాను. అంతేగాని కుముద మీద నాకు కోపం లేదు, మీ ఎవ్వరి మీద నాకు పగలేదు. ఈ నిజాయితీయే నాకు నచ్చేది. నిన్ను చూస్తుంటే ఒక్కోసారి మా దక్షనే చూస్తున్నాను అనిపిస్తుంది. తనకి నీకు చాలా దగ్గర పోలికలున్నాయి. తను అంతే. చెప్పాలనుకున్నదేదో అక్కడ 100 మందున్నా నిర్భయంగా చెప్పేది. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఎవరేమనుకుంటారని ఆలోచించేది కాదు. నిజం వైపే నిలబడేది. నీలోనూ నాకు ఆ నిజాయితీయే నచ్చేది. నీ మీద నాకే కోపం లేదు. నువ్వు చేసిన పనికి అందరూ మెచ్చుకున్నా ఎన్ని కళ్ళు పడ్డాయో, ఎంత దిష్టి తగిలిందో ముందు నీకు దిష్టి తీయాలి. కుముదా, ముందు మీ అమ్మకి దిష్టి తీ. ఎవరి వల్ల అయితే మమ్మీ ఇంత కష్టపడిందో తననే వెంట పెట్టుకొని వచ్చింది. నాకు నచ్చలేదు, అందుకే నేను దిష్టి తీయను. నువ్వు మారాలని నేను ఈ పని చేశాను. ఇంకా నీలో మార్పు రాకపోతే నా పెంపకమే తప్పేమో అనిపిస్తోంది. అమ్మా, నువ్వింకేం మాట్లాడకుండా రుద్రానికి దిష్టి తీ.